హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. మనకిప్పుడు ఏ సైజు వారికైనా సరే చంకలోని లూజులు బుస్కల్లాగా రాకోకుండా ఉండేలాగా కటింగ్ అయితే ఎలా చేసుకోవాలో అప్పుడు మనం ఒకసారి ఈ బ్లౌజ్ కొలతలను బట్టి చూద్దాము. చిన్న టిప్ చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ టిప్ మీరు కనుక పాటిస్తే కనుక ఎటువంటి లూజులు కూడా రాకోకుండా మనకి పర్ఫెక్ట్ కొలతలతో చంక రౌండ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట. ముందు మనము ఇలా ఆది బ్లౌజ్ని వేసుకొని భుజం కుట్టు దగ్గర నుంచి చంక వరకు కూడా ఎంత ఉందో ఆది బ్లౌజ్ని బట్టి మనం చూసుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచులు వచ్చిందనమాట వాళ్ళది. ఇప్పుడు నాకు కూడా కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది, చూసారా? ఆ విధంగా రావాలంటే మనం ఎలా తీసుకుంటే ఆ విధంగా వస్తుందో కొలతలు ఇప్పుడు చూద్దాం రండి. ముందు మనం నెక్కకి 2 ఇంచులు తీసుకున్నాము, తర్వాత షోల్డర్కి 3 ఇంచులు అనమాట. అప్పుడు మనకి టోటల్ 5 ఇంచులు అవుతుంది. అప్పుడు ఆవిడ బ్లౌజ్ని చూపిస్తున్నాను చూడండి. టోటల్ మనకి అక్కడి నుంచి అక్కడికి 5 ఇంచులు అవుతుంది అనమాట. ఈవిడ కొంచెం సన్నగా ఉన్నారు, ఒక 1/2 ఇంచు తగ్గిందనమాట. మనం అక్కడ పెట్టుకున్న అదే 5 ఇంచుల్ని చంక డీప్కి కూడా పెట్టుకోవాలన్నమాట. ఎక్కడికి 2 లైన్లు అయినాయి కదా, ఇది మూడోది అనమాట. ఈ 3 చోట్ల కూడా మనం 5 5 5 అంటే నెక్కకి షోల్డర్కి ఎంత పెట్టుకున్నామో అదే కొలత ఈ 3 చోట్ల కూడా పెట్టుకోవాలన్నమాట. ఇది ముఖ్యమైన టిప్ అనమాట, దీన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆ 3 కొలతలు పర్ఫెక్ట్గా ఒకేలాగా వస్తే కనుక మనకి బ్లౌజు కుదురుద్ది అనమాట. చంక లూజు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు పెట్టుకున్నాను, అలాగే 2 ఇంచులు ఖర్చు కూడా పెట్టుకున్నాను. పైన 1/2 ఇంచు ఖర్చు వదిలేసి కింద 2 ఇంచులు ఖర్చు కూడా వదిలేసుకొని మధ్యలోది అయితే మనం చూసుకోవాలన్నమాట. అలాగే మన చంక ఆమ్ రౌండ్ కోసం లోతు కోసం 1 ఇంచ్ అనమాట, 1 ఇంచు డౌన్ తీసుకోవాలి. 30 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. 30 సైజ్ బ్లౌజ్ మూలని 1 ఇంచ్ తీసుకుంటున్నాను. కొంచెం 30 కన్నా తక్కువ ఇవ్వని వాళ్ళకైతే 1.5 తీసుకోవచ్చు. 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ కొలత చూస్తున్నాము చూడండి. కరెక్ట్గా 8 ఇంచులు అయితే మనకి వచ్చేసింది అనమాట. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్ ఎలాగుందో కామెంట్ పెట్టండి.